ఎందుకు భాను నెల పొడుచుకు తింటున్నారు? పసుపు నీళ్లు మీద పడితే శుభమే, ఏమి నష్టం లేదు. ఇందాక పూజారి గారు పెట్టిన కొత్త బట్టలున్నాయి, అవి కట్టుకుంటాళ్లే. నీకు మీ కోడలు ఏం చేసినా తప్పుండదు జయమ్మా. అవును, 10 మందిలో నా కోడల్ని నిలబెట్టి మాటలంటుంటే మాత్రం బాగుంటుందా? భాను ఏం చేసినా దానికొక కారణం ఉంటుంది. ఏజే, నువ్వెళ్ళి బట్టలు మార్చుకొని రా నాన్న. సింధు, సింధు, ఒక్కదాన్ని ఇలా వదిలేశారా? ఇందరుండి కూడా నిన్ను చూసుకోవడానికి ఒక్కరూ లేరా? మా అక్క భయపడినట్టే జరిగింది. నిన్ని పరిస్థితుల్లో వదిలి వెళ్ళడానికి ఆ బద్రికి మనసులా ఒప్పుకుంది. బద్రి మంచివాడు. నేను డిప్రెషన్లో సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. బద్రి తప్పేం లేదు. నువ్వు బద్రి నమ్మచ్చంజలి. సింధు, నీ వల్ల నేనెప్పుడూ సుఖంగా లేను. ప్రతిరోజు టార్చర్ పెట్టి పెట్టి నాకు పెళ్ళామంటేనే ఒక బ్రహ్మ రాక్షసి అనిపించేలా చేసావు. నీ దగ్గర ప్రేమ దొరక్క అంజలి దగ్గర ప్రేమ వెతుక్కోవడం మొదలుపెట్టా. నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? తాళి కట్టిన భార్యని, ఆ సింధుని చంపాలని చూస్తున్నాడు ఆ బద్రి. హాస్పిటల్లో ఉంటే ప్రమాదమని ఇంటికి తీసుకొచ్చాను. మీ అక్క చాలా మంచిదనుకుంటున్నావు కదా? తానే మనిద్దరిని విడదీసిందని నీకు తెలుసా? నా అంజలి లేనప్పుడు నేను సంతోషంగా ఎలా బతుకుతాననుకున్నావు? అందుకే ఆఖరిసారి ఐ లవ్ యూ చెప్పి అయితే మా ప్రేమను తప్పుగా అనుకోవడం లేదా? నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నావా? మేం కలవాలని కోరుకుంటున్నావా? నువ్వు నిజంగా నా కళ్ళు తెరిపించావు సింధు. నీ మేలెప్పటికీ మర్చిపోలేను. అంజలి, బద్రి, బద్రి. అంజలి, అంజలి, నువ్వు ఇక్కడున్నావేంటి? మీ అక్కెలా రానిచ్చింది? నా గురించి చెడుగా రాసి అంజలిని నా నుంచి దూరం చేస్తావా? ఇప్పుడు నీ పెన్నుతో నీ కన్నే పొడిచాను సింధు.
అంజలిని పర్మనెంట్గా నా దాన్ని చేసుకుంటాను. అంజలి, సారీ బద్రి, ఐఎమ్ వెరీ సారీ. అంజలి, నువ్వు నాకు సారీ చెప్తున్నావా? ఒక్క సారీ సరిపోదు, అంతగా బాధ పెట్టాను నిన్ను. నిజంగా ఇవాళ ఎంత మంచి రోజు. ఇన్నాళ్ళ టెన్షన్ అంతా తీరిపోయింది. ఏమైంది అంజలి? అంటే నువ్వు నన్ను నమ్ముతున్నావా? నీ వల్లే ఈరోజు అంజలి నన్ను పూర్తిగా క్షమించేసింది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చెప్పంజలి, నేను అబద్ధమా? మీ అక్క మాటలు అబద్ధమా? నా ప్రేమ అబద్ధమా? మీ అక్క చూపించిన ప్రేమ అబద్ధమా? భానుని నువ్వు గుడ్డిగా నమ్మావు, కానీ మీ అక్క నిన్నెప్పుడూ సొంత చెల్లెల్లా చూడలేదు. సవతి తల్లి కూతురులాగే చూసింది. ఎంత నమ్మించిందో చూసావా? నువ్వు తనతో పాటు ఇలాంటి గొప్పింట్లో ఉండకూడదని మొదటి నుంచి మనల్ని విడదీయాలనే చూసింది. ఎప్పుడు నేను దొరుకుతానా, ఎప్పుడు నన్ను ఏదో ఒకటి అందామా అని అందరూ ఎదురు చూస్తూనే ఉంటారు. అయినా రెడ్ క్లాత్ ఏంటి, ఆ ఎద్దు పరిగెత్తుకు రావడం ఏంటి, నేను ఆయన్ని కాపాడే లోపే ఆ ఎద్దు మాయమైపోవడం ఏంటి? అంతా కలలాగుంది. అసలు ఏం జరుగుతుంది? నీకు నేను దూరం కాలేను అంజలి. చెప్పు అంజలి, మాట్లాడు. మనల్ని ఎవరూ విడదీయలేరని చెప్పు. చెప్పు. ఆ బద్రి నిన్ను ఎంత మోసం చేస్తున్నాడో నీకు తెలిసేలా చేయడానికి. అంజలి, అంజలి,
వెళ్ళొచ్చావా? సింధు ఎలా ఉంది? ఏంటా నిజం? నువ్వు నన్ను ఎలా చూస్తున్నావో అర్థమైంది. ఎలా చూస్తున్నాను? సొంత చెల్లిలా చూస్తున్నావనుకున్నాను, కానీ కాదు. సవత్తల్లి కూతుర్లా చూస్తున్నావని ఇవాళే అర్థమైంది. నేనా? నిన్న సవత తల్లి కూతురులాగా చూస్తున్నానా? ఏం మాట్లాడుతున్నావు అంజలి? మన అమ్మనే నేను సవత తల్లిలా చూడలేదు. అలాంటిది నిన్నెందుకు అలా చూస్తాను? అసలు నీకెందుకు ఇలాంటి అనుమానం వచ్చింది? నన్ను బద్రిని కావాలని విడదీయాలని చూశాను. సింధు పరిస్థితిని సాకుగా చూపించి బద్రిని ఒక హంతకుళ్లా చూపించావు. నీలాగా కోటీశ్వరుల ఇంటి కోడలు కావడం ఇష్టం లేకే కదా? నేను బాగుపడటం ఇష్టం లేకే కదా? అంజలి, పిచ్చి పట్టిందా నీకు? వాడు నీకేం చెప్పి పంపించాడు? మళ్ళీ నువ్వు బద్రి ట్రాప్ లో పడిపోయావా? లేదు, నీ ట్రాప్ నుంచే బయటపడ్డాను. బద్రి సింధుని చంపాలని కూడా అబద్ధం. అని నీతో ఎవరు చెప్పారు? సింధు. అంజలి, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నేనెందుకు నీకు అన్యాయం చేయాలని చూస్తున్నాను? చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నావు, ఎలా అంటున్నావు ఈ మాట? ఏం చెప్పకు, ఇంకేం చెప్పకు. ఈ జన్మలో నేను నిన్ను నమ్మను. నువ్వు నన్ను బద్రిని విడదీయాలని ఎన్ని ప్రయత్నాలు చేశావో అవన్నీ నాకు అర్థమయ్యాయి. ఇక నువ్వు నా అక్కవి కాదు, నేను నీ చెల్లెల్ని కాదు. ఇక చాటుమాటుగా అటాక్ చేయడం కుదరదు. పబ్లిక్గా మర్డర్ చేసి జైలుకే వెళ్తా.
ఇంకొక విషయం, ఏదైతే జరగకూడదని నువ్వు కోరుకుంటున్నావో దాన్ని ఎవ్వరూ ఆపలేరు. నువ్వెంత విడదీయాలని ట్రై చేసినా నేను మాత్రం బద్రీనే పెళ్లి చేసుకుంటాను. బ్రెయిన్ నీకే కాదు నాకు ఉంది. అందులో నాది పోలీస్ బ్రెయిన్, చాలా షార్ప్గా ఉంటుంది. నువ్వు నన్ను బద్రీని విడదీయాలని ఎన్ని ప్రయత్నాలు చేశావో అవన్నీ నాకు అర్థమయ్యాయి. సొంత చెల్లిలా చూస్తున్నావనుకున్నాను, కాని కాదు, సవత్తల్లి కూతుర్లా చూస్తున్నావని ఇవాళే అర్థమైంది. నన్ను బద్రిని కావాలని విడదీయాలని చూసావు. సింధు పరిస్థితిని సాకుగా చూపించి బద్రిని ఒక హంతకుళ్లా చూపించావు. నీలాగా కోటీశ్వరుల ఇంటి కోడలు కావడం ఇష్టం లేకే కదా, నేను బాగుపడటం ఇష్టం లేకే కదా. ఈ జన్మలో నేను నిన్ను నమ్మను. నువ్వు నన్ను బద్రిని విడదీయాలని ఎన్ని ప్రయత్నాలు చేశావో అవన్నీ నాకు అర్థమయ్యాయి. ఇక నువ్వు నా